హలో అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్. సో, ఈ వీడియోలో మనము వెబ్ 2.0 గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనము వెబ్ 1.0 గురించి అయితే క్లియర్‌గా తెలుసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. సో, ఇక్కడ 2.0 అంటే ఏంటి అంటే వెబ్ 2.0 అనేది లైక్ ఇంటరాక్టివ్ ఇంటర్నెట్ అనేసి అనుకోవచ్చు. సో, ఇది బేసికల్‌గా సెకండ్ వెర్షన్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే. సో, ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే వెబ్ 1.0లో మనం ఏం చేసాము? వెబ్ 1.0 అనేది జనరల్‌గా రీడ్ ఓన్లీ ఇంటర్నెట్ అనేసి అనుకున్నాం కదా! అంటే దాంట్లో మనం ఎలాంటిది కూడా ఇంటరాక్ట్ అవ్వలేము. కాకపోతే జస్ట్ చూడగలము, చదవగలము అనేది మనం తెలుసుకున్నాం. కాకపోతే వెబ్ 2.0 అనేది కొంచెం అప్‌డేటెడ్‌గా ఉండింది. కొంచెం కాదు చాలా అనేసి చెప్పుకోవచ్చు. వై? బికాస్ ఇప్పుడు జనరల్‌గా మాట్లాడుకుంటే గనక ఇప్పుడు మీరు చూస్తున్నది యూట్యూబ్ కదా! యూట్యూబ్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇవి 2 కూడా లైక్ చాలా మనం యూజ్ చేస్తున్నాం ప్రెజెంట్ టెక్నాలజీస్‌లో కదా! సో, యూట్యూబ్‌లో మనం ఏం చేస్తున్నాము, నేను వీడియో షేర్ చేశాను. ఓకే. మీరందరూ కూడా ఏం చేయొచ్చు, నా అకౌంట్ నుంచి నేను షేర్ చేసినా కూడా మీరందరూ చూస్తున్నారు, మీరందరూ కామెంట్స్ చేయగలుగుతున్నారు, మీరందరూ ఆ వీడియోని షేర్ చేయగలుగుతున్నారు, మీరందరూ నా అకౌంట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయగలుగుతున్నారు ఛానల్‌ని. మీరందరూ లైక్ చేస్తున్నారు, అన్‌లైక్ చేస్తున్నారు. లైక్ దాంట్లో సేవ్ చేసుకుంటున్నారు, డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈవెన్ తో నాది అయినా కూడా మీరు దానికంతా కూడా యాక్సెస్ ఉంది. అంటే యూజర్ అనేవాళ్ళు ఇంటరాక్షన్ అనేది ఇక్కడ పెరిగింది. అదే 1.0లో అనుకుందాం. నో కామెంట్, నో రిప్లై, నో ఎనీథింగ్. జస్ట్ రీడ్ అంతే. కాకపోతే ఇక్కడ చదివి, చూసి ఎవ్రీథింగ్ కూడా చేయగలుగుతున్నాం. ఇదే మనము లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎవరిదో, కంపెనీ ఎవరిదో. కాకపోతే నేనేం చేస్తున్నాను దాంట్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను, రీల్ పోస్ట్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను, లైక్ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను, డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఇలా చాలా అనేది నేను చేయగలుగుతున్నాను. ఓకే. సో, ఓన్లీ ఓనర్ వేరే వాళ్ళు అయ్యుండొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌కి. కాకపోతే నా కంట్రోల్‌లో చాలా ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఆ హోల్ కంపెనీ లేకపోతే ఆ ఇన్‌స్టాగ్రామ్ అనేది నా చేతిలో ఉండదు. ఇన్‌ఫాక్ట్ నా అకౌంట్ మొత్తం గూడా మళ్ళీ ఎవరి చేతిలో, కంపెనీ చేతిలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఓనర్ ఎవరు వాళ్ళ చేతిలో ఉంటుంది. కాకపోతే నా చేతిలో గూడా అది ఉండదు. మొత్తం కూడా అక్కడ కంట్రోల్‌లో ఉంది అనేసి అర్థం. దీన్ని మనము ఇంటర్నెట్ సెకండ్ వెర్షన్ అనేసి వెబ్ 2.0 అనేసి అంటున్నామనమాట. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ లైక్ ఇంటర్నెట్ సెకండ్ వెర్షన్‌లో లేకపోతే వెబ్ 2.0లో ఫస్ట్ ఏదన్నా లాంచ్ అయింది అంటే మైస్పేస్ అనమాట. సో, మైస్పేస్ తర్వాత యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇంకా ఈ ఫేస్‌బుక్ తర్వాత, యూట్యూబ్ తర్వాత ఇంకా గేమే చేంజ్ అయిపోయింది. సో, ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి ఇంకా రకరకాల యాప్స్ వచ్చేసి మొత్తం గేమ్ చేంజ్ అనేసి అయిపోయిందనమాట. కాకపోతే ఇప్పుడు లీడ్‌గా ఉన్నది ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈ 2 కూడా. సో, ఇలా అండి. ఇది బేసికల్‌గా ఏ టైమ్ పీరియడ్‌లో స్టార్ట్ అయింది అంటే మనము వెబ్ 1.0 అనేది 1990 నుంచి 2004 వరకి ఆ పీరియడ్‌లో ఉన్నింది వెబ్ 1.0 అనేసి చెప్పుకున్నాం కదా! కాకపోతే ఇది ఎప్పుడు అంటే 2004 నుంచి ప్రెజెంట్ కూడా ఇది రన్ అవుతుంది వెబ్ 2.0 అనేది. సో, వెబ్ 2.0 గురించి తెలుసుకున్నారు కదా! వెబ్ 3.0 గురించి కూడా నేను లైక్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. సో, స్టే ట్యూన్డ్. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, జనరల్‌గా ఇక్కడ మీకు ఈ కోర్స్ గురించి ఇంకా చెప్పాలి అంటే 1999కి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందంటున్నాను. మరి దీంట్లో ఇంకేమేమి ఉంటాయంటే మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, కమ్యూనిటీ సపోర్ట్, మీకు డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. సో, ఆ డౌట్ సెషన్స్‌లో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. సో, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా జస్ట్ ఈ 1999లోనే యాడ్ ఆన్ అయ్యి ఉన్నాయండి. సో, మీరు ఈ ఆఫర్ అయితే అసలు మిస్ చేసేసుకోకండి. సిలబస్ తెలుసుకోవాలి, ఇంకా మీరు ఫ్రీ డెమో చూడాలి కాబట్టి ఒక్కసారి నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి చెక్ చేసేయండి. సో, ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మీరైతే ఎన్రోల్ అయిపోవచ్చు. అండ్ మీకు ఇంకా ఐటీ గురించి ఇంకా ఏమన్నా రోడ్ మ్యాప్స్, కెరీర్ గైడెన్స్, ఇంకేదైనా కంపెనీలో జాబ్ రోల్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐటీ గురించి అయితే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఫర్దర్‌గా వీడియోస్ అనేవి చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.